మన సంఘంలో చెప్తా ఉంటారు పరమ స్థితి. ఈ యొక్క భారత భూమి ఎంతో మంది ఋషులు, ఎంతో మంది పండితులు పుట్టినటువంటి నేల ఈ యొక్క భారతదేశ భూమి. ఈ యొక్క భూమిలో ప్రాచీన కాలంలో కాదు, ఇప్పటికి కూడా జ్ఞాన సంపదని ప్రపంచ దేశాలకు ఒక గొప్ప దేశం లేదంటే చెప్పి భారతదేశం చెప్పుకోవచ్చు. మరి అటువంటి దేశం ఈ యొక్క ప్రపంచంలో దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క దేశం, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ దేశం యొక్క గొప్పతనం అదేవిధంగా మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం. భారతదేశం ముందు ఒక గ్రీక్ సంస్కృతి గొప్పని చెప్పారు, ఒక రోమన్ సంస్కృతి గొప్పని చెప్పారు, ఒక చైనా గొప్పని చెప్పారు. మన ఆ యొక్క నాగరికతలన్నీ ఇలా తారకంలో కలిసిపోయాయి. కొన్ని వేల సంవత్సరాల నుండి ఒక దేశం మీద, యొక్క సంస్కృతి మీద అనేక దాడులు దళితులు అయినా కానీ సజీవం నిలబడింది నా భారతదేశం యొక్క భారతీయ సంస్కృతి అని ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నాను. హిందూ ప్రాచీన కాలం నుంచి కోరుకుంటే ఈ దేశం మీద గ్రీకులు కావచ్చు, యవనులు కావచ్చు, ఒక పాహాలు కావచ్చు, బ్రిటిష్ కావచ్చు, అదేవిధంగా ప్రపంచ విజేతలు చెప్పుకున్నటువంటి ఒక గ్రీకు అనేక దేశాల్లో జయించి దేశానికి వచ్చారు. అదేవిధంగా తొలి మధ్య కాలంలో ఈ దేశం మీదకి మొట్టమొదటిసారిగా ఆపేటువంటి మహమ్మద్ తాసీలతో చూసుకున్నటువంటి గోరీ మహమ్మద్ నజీర్ మహమ్మద్ ఈ దేశం మీద 17 సంవత్సరాలు చేశారు. నజీర్ మహమ్మద్ అదేవిధంగా గోరీ మహమ్మద్ 1197లో ఈ దేశం మీద దండయాత్ర చేసి ఈ దేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలని చెప్పేసి హిందూ ధర్మాన్ని నాశనం చేసి ఇస్లాం మతాన్ని ప్రారంభించిన వ్యక్తి గోరీ మహమ్మద్. మరి ఎవరు కావాలంటే ఆనాడున్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్, అదేవిధంగా గొప్ప సామ్రాజ్య చక్రవర్తి, అదేవిధంగా జయచంద్రుడు, వీళ్ళ పడినటువంటి అంతర్గత గుమ్మల వల్ల మధ్య ఐక్యత వల్ల అక్కడ ఉన్నటువంటి గోరీ మహమ్మద్ ఒక లెటర్ రాసి, అయ్యా గోరీ నువ్వు మా దేశాన్ని దండయాత్ర చేయాలని చెప్పేసి ఆ రోజు గోరీ గారిని అవార్చం జరిగింది. దాని ప్రకారం 1992 ఆయన ఈ దేశంలో దండయాత్ర చేసి ఇక్కడ ఇస్లాం రాజ్యం స్థాపన చేశాడు. 1992 ఈ దేశంలో ఒక ఇస్లాం మతస్థం లేదు. అదేవిధంగా 1742 మొట్టమొదటిసారిగా ఈ దేశంలోకి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ క్రైస్తవ మతాధిపతి ఆ ఒక చర్చి ఇవ్వడం జరిగింది. దానికన్నా ముందు గోవాలో చేసిన ఇక్కడ క్రైస్తవ మతం యాక్టివ్ చేయడం జరిగింది. దానికన్నా ముందు ఈ దేశంలో ఒక క్రైస్తవం లేదు. అదేవిధంగా ఈ దేశంలో ఒక ఇస్లాం మతస్థం లేదు. ఈ విధంగా చూపుకుంటూ ఢిల్లీ సుల్తాన్ కావచ్చు, మొఘల్ కావచ్చు, ఎంతో మంది దేశంలో చేశారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు అనేక మంది ఈ దేశం మీద, ఈ సంస్కృతి మీద, ఈ సంప్రదాయాల మీద యొక్క సంప్రదాయాలు దూరం చేసిన దాడి చేసి దూరం చేసిన కానీ సజీవంగా ఇప్పటికీ నిలబడిన దేశం ప్రపంచంలో ఏమంటే సగం చెప్పుకోవచ్చు, భారతదేశం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువుల మన గమనిస్తాము. మన దేశం మీద ఇంట్లో జరిగాయి, మన సంస్కృతి మీద ఇంట్లో జరిగాయి. మనం గొప్పవాళ్ళు అంటే కాదు, మనలో ఉన్నటువంటి అనేకత, మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాస లోపం చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మనం సంఘటనలో చెప్తాం భౌతికలో ఏమంటే పులి మేకతో ఉంటుంది. చిన్నప్పుడే పోయి మేకల గుంపులో ఉంటున్నారు. ఆ మేకతో పడి పులితో కూడా మేకతో వేసుకుంటూ ఆ గట్టి గుంటలో జరుగుతూ ఆ తర్వాత దాంతో కూడా పెద్ద అవుతుంది. ఆ పులి కూడా మేకలైన అడగడం ప్రారంభిస్తుంది. రోజు ఆ పులి మేకల గుంపుగా కలిసి అడవులో వేసుకున్న సందర్భంలో నిజంగా ఒక పులి ఆ మేకల గుంపుపై దండయాత్ర చేస్తుంది. దాడి చేసినప్పుడు మేకల గుంపుగా అక్కడి నుంచి పారిపోవడం సాధ్యం, ఎందుకంటే మేకలు కాబట్టి దాన్ని సహకరిస్తుంది. కానీ ఆ మేకల గుంపులో పులి కూడా ఆ మేకలతో పారిపోతూ ఉన్నది. ఆ మేకల పులి అండి, అరే నువ్వు పులిగా నువ్వు మేకలు పారిపోతున్నావు, నీ ఒంటి మీద చాలా చూసుకుంటే అప్పుడు ఆ పులి నిజంగా కదా నేను మేకలు కాదు నేను పులి అని చెప్పేసి ఆ ఒంటి మీద చాలా చేసుకొని అప్పుడు నిలబడుతుంటా. అటువంటి పరిస్థితి ఈ యొక్క హిందూ సమాజంలో ఉన్నది కాబట్టి పరాయి దేశ పరాధీనం చెప్పేసి చెప్పుకుంటున్నాను. ఆ పరిస్థితిలో ఈ దేశం పరాయి దేశాలు అలాగే
ధైర్యం చెప్తా ఉంటాడు, ప్రపంచం మొత్తం చేయించాడు. కానీ భారతదేశానికి రాలేకపోయాడు. ఎందుకంటే బలమైన సామ్రాజ్యం, నల్ల సామ్రాజ్యం ఉంది కాబట్టి ఆయన జీవన దాటి వెళ్ళాలనుకున్నాడు. చెప్పుకుంటూ ఉంటే అనేక సందర్భాలు చూస్తున్నాం. ఒకప్పుడు రాజకీయాలలో మన దేశం ఎంత గొప్పగా మానవులు చెప్పి చెప్తా ఉన్నాము, ఎంత శక్తివంతులు చెప్తా ఉన్నాము. రాక్షసుడు ఆయన చాలా బాగుంటుంది. అతను దేవతగా వెళ్ళేసి ఇంద్రుడిని భయపెట్టి దేవతగా భయపెట్టేసి ఆ ఒక్క దేవతని మొత్తం కంప్లీట్ చేస్తే ఇంద్రుడు మరియు దేవతగా పోయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేశాడు. ఏమంటే అయ్యా మేము లేదు, ఎందుకంటే అసలు రాక్షసు ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి దేవుడు చెప్తే వాళ్ళు అన్నప్పుడు మేము రోజు వాళ్ళ నుంచి రక్షించాల్సింది. ఈ భూమి మీద ఒక సమతమైన మానవులు ఉంటారు, వాళ్ళ దగ్గర రక్షణ చెప్పేసి ఆ సమతమైన మానవులు ఎవరంటే మర్యాదటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క తండ్రి అయోధ్యటువంటి దశరథుడు ఆయన దగ్గర నీకు దేవుడు రక్షణ అని చెప్పేసి అప్పుడు ఆ దేవుడు దశరథుడు దగ్గరికి వచ్చేసి ధర్మాన్ని రక్షించాలి అంటే అప్పుడు ధర్మరక్షణ కోసం క్షమాన్ని సంహరించి అలాంటి గొప్ప జాతి మానవ జాతి. ఏం చేస్తుంది మానవ జాతి? అయ్యా శక్తి ఉంది, నాకు ఎలాంటి చేతకాలు నేను భగవంతుడు ఉదయరక్షించాలి కాబట్టి ఉదయరక్షించాలని చెప్పేసి మనం అచేతన వ్యవస్థలో ఆత్మలో ఉన్న ఈరోజు మానవ జాతి. ఇటువంటి పరిస్థితి నుంచి కాపాడాలంటే ఆ రోజు డాక్టర్ జీ ఈ యొక్క సమాజాన్ని సంఘటితపరచాలి. ఈ యొక్క సమాజంలో అనేకత ఉన్నది, ఈ యొక్క సమాజంలో ఆత్మశుద్ధి లోపం ఉన్నది. కాబట్టి ఈ సమాజాన్ని సంఘటితపరచాలంటే ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించాలని చెప్పేసి 1925లో రోజు అతను డాక్టర్ జీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపించడం జరిగింది. ఆ రోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేక ఆత్మూలు రెండవ చెట్టు ఈరోజు సముద్రంగా 100 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా చూస్తాము. ఈ యొక్క 2 సంవత్సరాలుగా దాంట్లో మనం జరుపుకుంటాము. ఎందుకంటే సమాజం సంగీతంగా లేదు కాబట్టి మనం చెప్తాము సంఘటనలుగా శక్తి ఉంది, మానవులు ఆ శక్తిలో ఉన్నారు. కాబట్టి ఓ దేవుడా, ఓ భగవంతుడా, నన్ను మళ్ళీ ఏ పరాయి శక్తి, ఏ పరాయి దేశం వచ్చి అర్థించుకుంటా ఒక బలమైన శక్తిని మనం చెప్పేసి సంఘటనలు చెప్తా ఉంటాను. మళ్ళీ ఏ పరాయి ఉన్నారు అటువంటి శక్తిని నాకు చెప్తా ఉంటాను. ఇంకా మనం అర్థం చెప్తా ఉంటాము సంఘీయ శక్తి కలవలి అని చెప్పేసి. అది ఏ సందర్భంగా డాక్టర్జీ మనకు తెలుసు. శ్రీకృష్ణ అర్జునుడికి గీతోపదేశిస్తున్న సందర్భంలో ఆయన ఎర్ర సమస్య తెలుసుకుంటున్న సందర్భంలో ఒక ఈ యొక్క శ్లోకాన్ని తీసుకోవడం జరిగింది డాక్టర్జీ. అంటే నేను అర్థం చెప్పేసి అప్పుడు అర్జునుడు పెడతారు, ఓ శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు ఎప్పుడెప్పుడు ఏదైనా జన్మిస్తావు అని ఇవ్వడం జరుగుతుంది. అయ్యా నేను సత్యయుగంలో నరసింహ అవతారంలో జన్మిస్తాను, అదేవిధంగా ప్రేమయుగంలో శ్రీరామచంద్రుడు అవతారంలో జన్మిస్తాను, అదేవిధంగా గోపయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతారం జన్మిస్తాను. మరి కలియుగంలో ఏదైనా జన్మిస్తావు అంటే కలియుగంలో నేను పరమాత్మలో జన్మించను, నేను మనుషులలో జన్మించను. ఎక్కడైతే సమాజం సంఘటిత శక్తిగా ఉంటుందో, ఎక్కడైతే ఈ యొక్క సమాజం కలిసి ఉంటుందో ఆ సంఘటన శక్తిలో ఉంటుందని చెప్పేసి చెప్పగలిగింది. అందుకని డాక్టర్ తీసుకోవడం జరిగింది. దాని యొక్క ఉద్దేశంగా ఈరోజు ఈ యొక్క సమాజాన్ని సంఘటిత సమాజంగా ఉత్పత్తి కోసం డాక్టర్జీ ఆనాడు 1925లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం స్థాపించడం జరిగింది. మరి ఆ 27లో మనం చూస్తూ ఉంటాం. 1927లో రోజు మైపోరాలో ఒక చిన్న షెల్టర్ పంపించడం జరిగింది. కొంతమంది పిల్లలతో అక్కడ ఉన్నారు. మరి డాక్టర్జీకి చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, ఆడిస్తున్నాడు, బాగా పాటిస్తున్నాడు. వీళ్ళతో ఈయన పాము స్వతహాట ఈయన జాతీయ నిర్మాణం చేస్తాడంట అని చెప్పి చాలా మంది మన స్వామి వివేకానంద చెప్తా ఉంటారు. యువకులని ఈ దేశంలో ప్రసిద్ధి వాస్తవం చెప్పబడుతుంది. కానీ వారి యువకుల నుండి యువత డాక్టర్జీ చిన్న
బాధ్యతలు తీసుకొని శాఖను ప్రారంభించలేదు. ఆ రోజు ప్రారంభించిన శాఖ ఈ రోజు 100 సంవత్సరాల సందర్భంగా దేశంలో 83 శాఖలు ఈ రోజు 83 శాఖలు ఈ దేశంలో జరుగుతుంది. అదేవిధంగా 1 కోటి మంది స్వయం సేవలు చేయడం జరిగింది. రోజువారీ నిత్యం సెక్రటరీగా పంపిస్తుంటే దాదాపు 6 లక్షల మంది రోజు శాఖ ఉన్నారు. శాఖ ఏదో చిన్న బస్సులో కూర్చొని పంట చేస్తూ ఉంటారు, అక్కడ ఆలోచిస్తూ ఉంటారు, అక్కడ ఉద్యోగం అనుకుంటారు చాలా మంది. కానీ మీటింగ్ పార్టీలో ఆవులు గంటొచ్చి నిజంగా సూక్ష్మ స్వరూపంలో ఉంటుంది. అనేక మంది అక్కడికి వచ్చేసి దేశంలో అనేక ప్రాంతాలకు వచ్చేసి అక్కడ కూర్చొని శాఖలో కూర్చొని ఈ దేశం గురించి దేశ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే ఉంది. ఏదైతే కారణాలను ఆ నెల శాస్త్రవేత్తలు చూస్తామని చెప్పి కాబట్టి రాష్ట్రీయ స్వయం సంఘ శాఖ అనేది మనం ప్రతి బస్సులో జరుగుతూ ఉంది. శాఖ అనేది మాంసంగా మనం చెప్తాము పెద్ద సంగతులు అదే కలిసి ప్రేమించి శ్రమ ఇస్తాము. శ్రమ ఎక్కడైతే బలంగా ఉంటుందో ఎవరికి ఇస్తాము అక్కడ అన్ని చాలా సరళంగా బలంగా ఉంటాయి.